మంచి ప్రభుత్వం ఆధ్వర్యంలో సుపరిపాలన సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మా గౌరవ ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అంతేకాకుండా మా యువ నాయకుడు యువకాలం ప్రతినిధి నారా లోకేష్ గారికి, ముందుగా తెలుగుదేశం విజయవాడ పార్టీ నాయకులు కార్యకర్తలు, కూటమి నాయకులు కార్యకర్తల తరఫున వారికి ధన్యవాదాలు తెలుపు. మనం చూస్తే ఇదే సంవత్సరం క్రితం ప్రారంభమైన ఈ ప్రభుత్వం సంక్షేమంలో అభివృద్ధిలో ముందుండి ప్రజల ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతుంది. సంక్షేమంలో మేము చెప్పినట్లే రాగానే పెన్షన్ అన్నాం. పాత 3 నెలలు ఏప్రిల్ నుంచి కూడా సరిపడా మొదటి నెలలోనే 7,000 రూపాయల పెన్షన్ అందజేసి ఇవాళ చాలామంది వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి ఒక ఆసరాగా నిలిచి ఒక అన్నగా నిలిచిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మనం గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎంతో తేడా చూస్తున్నారు ప్రజలు. పెన్షన్ అని గత ప్రభుత్వం చెప్పి 3,000 చేస్తామని 4 సంవత్సరాలు కూడా పూర్తి చేయని రోజుల్లో ఆర్థిక పరిస్థితి భారంగా ఉన్న ప్రతి నెల మొదటి రోజు పెన్షన్ 4,000 రూపాయలు మొదటి రోజు నుంచి అందించి ఇవాళ మా ప్రభుత్వం సంక్షేమంలో ముందున్నట్టు మేము నిరూపించుకున్నాం. అంతేకాకుండా మేము చెప్పిన సూపర్ 6 పథకాలు, అన్నా క్యాంటీన్లు రాగానే అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తాను, అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం. ప్రతి మహిళకి 3 గ్యాస్ సిలిండర్లు అన్నాం, ఆ కార్యక్రమం మొదలుపెట్టాం. ఈ రోజు నుంచి అమ్మ ఒడి ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి చదువుకునే వ్యక్తికి, ప్రతి తల్లి అకౌంట్కి 15,000 రూపాయలు ఇవాళ నుంచి ఇవ్వబోతున్నాం. తప్పకుండా ఇవాళ అంతేకాకుండా ఈ నెలలోనే రైతు భరోసా కింద అమౌంట్ ఇవ్వబోతున్నాం. ఆగస్టు 15 నుంచి మేము ఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణం కూడా చెప్పాము, అది కూడా మొదలు కాబోతుంది. ఇట్లా సంక్షేమ కార్యక్రమాలే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు మనం చూస్తే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ మనం మొదలు పెట్టడం జరిగింది. ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యంగా మనం చెప్పుకుంటే అమరావతి, పోలవరం మొదలైనవి. అమరావతి, పోలవరమే కాకుండా విశాఖపట్నం పైనున్న 3 జిల్లాలకి, శ్రీకాకుళం, విజయనగరాలకు సుమారు 6 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావడం జరిగింది. ఎన్నో ప్రతిష్టాత్మకమైన సంస్థలు వస్తున్నాయి. ఇక అమరావతి మనకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారి కళల రాజధాని కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా కళల రాజధాని. క్వాంటమ్ వ్యాలీ రాబోతుంది, ఇక్కడ స్పోర్ట్స్కి రాజధానిగా నిలవబడిపోతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా టూరిజంకి అతి ముఖ్యమైన ప్రదేశంగా అమరావతి వెళ్ళబోతుంది. ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మనం చూస్తే అనంతపూర్లో అప్పుడు మేము 2014-19లో కియా పరిశ్రమలు తెచ్చాం. ఇప్పుడు ఎన్నో ఆటోమొబైల్ పరిశ్రమలు వచ్చినాయి. వీటితో పాటు డిఫెన్స్ పరిశ్రమలు కూడా అనంతపూర్ ప్రాంతానికి వస్తున్నాయి. అనే కాకుండా నెల్లూరు కొత్తగా సిటీ సెకండ్ ఫేజ్ మొదలుపెట్టారు. దాంట్లో మొన్న ఈ మధ్య చూసాం ఎల్జీ పెట్టుబడులు వచ్చినాయి. ఇట్లా బహుళజాతి సంస్థలు ఎన్నో కూడా శ్రీ సిటీలో కానీ చిత్తూరులో కానీ రాబోతున్నాయి. దొనకొండలో మళ్ళీ డిఫెన్స్ పరిశ్రమలు రాబోతున్నాయి. మొత్తం రాష్ట్రం అంతా అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారి యొక్క ధ్యేయం. అందుకే రాయలసీమని హార్టికల్చరల్ హబ్గా చేయాలని గోదావరి, బనకచెర్ల ఆయన మదిలో మెలిగిన ఆలోచన. ప్రతి ఎకరానికి నీరు ఇవ్వాలి, అట్లా చేస్తే హార్టికల్చరల్ హబ్ దేశానికి ఒక తలమానికంగా రాయలసీమ నిలబెట్టాలని ఆయన, అది కూడా మేము మొదలు పెట్టడానికి ప్రాసెస్లో ఉన్నాం. మేము చెప్పిన విధంగా ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మా యువ నాయకుడు పదే యువగాళం పాదయాత్రప్పుడు పదే చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే దశగానే అభివృద్ధి కార్యక్రమాలు చూస్తున్నాం. తప్పకుండా ఆ కోరిక నెరవేరబోతుంది. ఇక చూస్తే కర్షక కార్మికుల యొక్క ఎన్నో కోరికలు తీర్చాం. మీరు చూశారు, అంతకుముందు వడ్లు కొనుగోలు తర్వాత పేమెంట్ 2-3 సంవత్సరాలకి 2-3 నెలలకి ఇచ్చేవాళ్ళు. కానీ కొన్న 24 గంటల్లో వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడే విధంగా చేసాం. ఇవాళ దిగుబడి పెరిగింది. పోయినసారి కన్నా దిగుబడి పెరిగితే 2.5 రెట్లు దిగుబడి పెరిగింది రాష్ట్రం అంతా. అయినా కూడా ప్రతి గింజ కూడా తీసుకోవాలి, తడిసిపోయిన ధాన్యం కూడా తీసుకోవాలని చంద్రబాబు నాయుడు గారు చెప్తే అదే విధంగా కృషి చేశాం.